Hello all, welcome to magical winter snow adventure to Lake Tahoe. Let's dive into a winter paradise of snow. క్యాలెండర్స్లోనో వాల్పేపర్స్లోనో డెస్క్టాప్స్లోనో లేదా మూవీస్లోనో అమెరికన్ మూవీస్లోనో ఇట్లా చూస్తూ ఉంటాం కదా, స్నోఫాల్ అలా వెళ్ళడము అదంతా. అది నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఈ ప్లేస్కి ఒక 3-4 టైమ్స్ నేను అనిల్ వెళ్ళాము, కానీ అప్పుడు స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. దిస్ వాజ్ ద ఫస్ట్ స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ మాకు. అండ్ ఈ స్పెషల్ ఎక్స్పీరియన్స్లో యాక్చువల్లీ జూనియర్ ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్. సో జూనియర్ కోసమే వి బీన్ దేర్. సో అనుకోకుండా విపరీతమైన స్నోఫాల్ ఉంది మేము వెళ్ళే టైంకి. వావ్, అసలు దిస్ ట్రిప్ మార్క్డ్ a special moment in our lives. So the weather on the day was absolutely picture perfect అంటారు కదా, అసలు అట్లాగే ఉంది. a fresh dusting of powdery snow that fell softly from the snow. అసలు ఆ వింటర్ వండర్లాండ్లోకి లోపలికి ఏదో వరల్డ్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చిందండి. సో ఆ స్టాప్ వచ్చేసి గండోలా రైడ్, అంటే స్కైలో కేబుల్ ద్వారా ఒక ప్లేస్ నుంచి హై మౌంటైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్రెష్ స్నోని ఎంజాయ్ చేసే ఫేజ్ అనమాట. సో వీ వాంట్ టు హ్యావ్ జూనియర్ గుడ్ మెమరీ ఆఫ్ అ ఫస్ట్ వింటర్. జూనియర్ తల్లులు, బుజ్జి బుజ్జి తల్లులు, ఐ లవ్ యు నానా. సో మేము కార్ ఒక చోట పార్క్ చేసి వీఆర్ గోయింగ్ టు అదర్ ప్లేస్. ఆ టికెట్స్ తీసుకుని వెళ్ళడానికి వెళ్తున్నాము. ఐ వాజ్ స్కేర్డ్ తను ఎట్లా రిసీవ్ చేసుకుంటుందా అని. షీ లవ్డ్ ఇట్. షీ వాజ్ ఫుల్లీ ప్యాక్డ్ విత్ 3 layers ఆఫ్ క్లోతింగ్. సో ఇక్కడ టికెట్ తీసుకుని వీఆర్ గోయింగ్. అక్కడ కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఈ కేబుల్ ఇట్లా ఇందులో బాక్స్ లాగా అందులో వెళ్ళి కూర్చోవడం, సో దట్ అది మనల్ని పైకి తీసుకెళ్తూ ఉంటుంది. విచ్ ఇస్ 9,123 feet పైకి ఎలివేట్ అవుతుంది. ఇట్ వాజ్ 15 minutes రైడ్ ఒకవైపు. సో ఆల్మోస్ట్ 2.5 miles అనమాట. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే మాకు ఆల్రెడీ మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసాం, జూనియర్ అట్లా ఫీల్ అవుతుందా అనుకున్నాము. సో షీ ఎంజాయ్డ్ ఇట్, అస్సలు ట్రబుల్ చేయలేదు. సో ఇట్లా పైకి వెళ్తూ ఉంటుంది అన్నమాట, కంప్లీట్ స్నోలోకి వెళ్తాము. ఈ ప్లేస్ విజిటర్స్కే కాదు, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ స్కీయింగ్. స్నో బోర్డింగ్తో స్కీయింగ్ చేస్తూ ఉంటారు. వరల్డ్ క్లాస్ స్కీ రిసార్ట్స్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ రిసార్ట్ లోపల ఉంటుంది. ఈ స్కీయింగ్ క్లాసెస్ నడుస్తూ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి. సో ఇన్ డిసెంబర్లో ఇక్కడ ఇదొక యాక్టివిటీ, హాబీ అనమాట, స్నో బోర్డింగ్ చేయడము, స్కీయింగ్ చేయడము. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. ఈ స్నో స్టఫ్ అంతా మనకి ఇదవుతూ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చి ఒక స్టాప్ దగ్గర ఆగుతాం. సో ఇక్కడ ఈ డెక్ దగ్గర సోవెనిర్స్ అమ్ముతారు, చిన్న చిన్న గండోలో స్పోర్ట్స్ అమ్ముతారు. ఇట్లాంటి ఇక్కడ ఆగి మనం ఏం కావాలో చిన్న షాప్ ఉంటుంది, అక్కడ చూసేసి మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోవడమే. సో అది అక్కడ నుంచి ఒక 5-10 minutes. సో ఇక్కడ ఇట్లా మెట్లు ఉంటాయి, కిందకి దిగి వెళ్ళడమే అన్నమాట. సో ఇది వచ్చేసి ఫుల్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ పైన్ ట్రీస్. ఆ ట్రీస్ కనిపిస్తున్నాయి చూసా, అది ఒరిజినల్ క్రిస్మస్ ట్రీ. ఇది ఎప్పుడు ఇట్లాగే ఎవర్ గ్రీన్గా ఉంటుంది. స్నో పడినా వాటర్ లేకపోయినా ఇట్ ఈస్ లైక్ ఎవర్ గ్రీన్ ట్రీ. ఒరిజినల్ క్రిస్మస్ ట్రీ అంటే ఇవి పైన్ ట్రీస్. ఐ జస్ట్ యాడెడ్ జూనియర్ పుట్టకముందు మేము వచ్చినప్పుడు వీడియో ఇది, అండ్ విత్ జూనియర్ నౌ. ఆ వైట్ స్నో, ఆ క్లియర్ బ్లూ స్కైస్, ఒక ఫోటోగ్రాఫర్ డ్రీమ్ అది. సో మేము అట్లా వెళ్తుంటే ఏదో హెవెన్లో వాక్ చేస్తున్న ఫీల్ వచ్చింది. అసలు ఈ వరల్డ్లో లేను, వేరే వరల్డ్లోకి వెళ్ళిపోయాం అనిపిస్తుంది. నార్మల్ స్నో ఉండడం వేరు, అట్లా డస్టీ ఫ్రెష్ పౌడర్డ్ స్నో పడుతుంటే చాలా బాగుంది. ఇప్పుడు వరకు త్రూఅవుట్ దిస్ ప్రాసెస్ జూనియర్ స్లెప్ట్. వీ వాంట్ హర్ టు వేకప్ అండ్ ఎక్స్పీరియన్స్ హర్ ఫస్ట్ స్నో అనమాట. సో ఇక్కడ కూర్చోబెడుతున్నాము. ఇక్కడ స్నో ఏంజల్ చేస్తూ ఉంటారు. స్నో పిల్లలతో ఇట్లా చేతులు కాళ్ళు చేసి స్నో ఏంజల్ చేస్తూ ఉంటారనమాట. సో
సో ఇక్కడ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ ఫర్ వింటర్ యాక్టివిటీస్ అనమాట. సో ఇది స్నో ఏంజల్ అంటారు. ఇట్స్ అ బిట్ ఫన్. షీ వాజ్ గిగ్లింగ్, యూనో, చాలా హ్యాపీగా ఇష్టపడింది మేము చేస్తున్నప్పుడు. లుక్ ఎట్ హర్ ఎక్సైట్మెంట్, ఎంత బాగా ఎంజాయ్ చేసిందో. ఫుల్గా ప్యాక్ అయిపోయింది వింటర్ క్లోతింగ్లో, లోపల 3 layers వేసేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్, షీ హ్యాడ్ హర్ ఫస్ట్ స్నో ఏంజల్ ఎక్స్పీరియన్స్. స్నో ఏంజల్ అంటే నేను ఇక్కడ ఇమేజ్ పెడతాను, ఇది అయిపోయాక ఎట్లా ఉండదో అట్లా ఏంజల్ ఫిగర్ వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని స్నో ఏంజల్ అంటారు. వింటర్లో ఇట్లా ఫ్యామిలీస్ వచ్చి స్నోమెన్ చేస్తారు, స్లెడ్డింగ్ చేస్తారు, ఇట్లా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు సరదాగా. ఏంటి చిన్న పిల్లని తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నారేమో, ఇంతకన్నా చిన్న బేబీస్ని తీసుకెళ్ళిపోతారు. షీ వాజ్ బోర్న్ హియర్, సో షీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీ వెదర్ కండిషన్ ఆఫ్ ది స్టేట్. చాలా ఎంజాయ్ చేసింది జూనియర్ తల్లి. అక్కడ కనిపిస్తుంది చూసారా వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ లాగా, అది వచ్చేసి రెస్టారెంట్ అనమాట. సో అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, ఫుడ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకుని తినొచ్చు. దీని బయటే స్కీయింగ్ చేస్తున్నారు. ఈ ఫుల్గా పెట్టున్నాయి చూసారా, ఇవి స్కీయింగ్. అంటే చిన్న బోర్డు ఉంటుంది సన్నగా, ఇక్కడ మీరు చూస్తున్నారా, ఎస్, దీన్ని స్కీయింగ్ అంటారు. ఇది ఒక యాక్టివిటీ, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. అది కూడా చిల్డ్రన్ స్కూల్, ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తారు కూడా, ఒక హాబీ లాగా. చిన్న బేబీస్ నుంచి కూడా నేర్చుకుంటారు. అండ్ హియర్ మేము ఇక్కడ లోపలికి వచ్చి వి జస్ట్ హ్యాడ్ అ క్విక్ స్నాక్. చక్కగా ఆవిడ తినేసింది. అండ్ ఈవెన్ షీఈ్ లవింగ్ అ చీజ్ ఫ్రమ్ అవర్ పిజ్జా టాపింగ్. సో అసలు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ రెస్టారెంట్లో ఇట్లా హై చైర్స్ ఉంటాయి. ఐ థింక్ ప్రతి చోట ఇట్లాగే ఉందనుకుంటా. యా, అండ్ వీ వాంట్ హర్ టు హోల్డ్ స్నో అండ్ దెన్ వీ ఫర్గాట్. ఆవిడ చేతులు కవర్ చేసేసామని ఎక్కడ ఏడుస్తుందో ఎక్కడ ఏమైపోతుందో అనుకున్నాము. ఓ మై గాడ్, షీ లవ్డ్ ఎవ్రీ మూమెంట్. నిద్రలో లేపిన అస్సలు ఏమీ ఇది చేయలేదు. మా చేతులతో సరిచేద్దామంటే యూనో ఎక్కడ మళ్ళీ తడైపోయి తను కోల్డ్ ఫీల్ అవుద్దాం అని వీ డోంట్ వాంట్ టు టచ్ హర్ ఫేస్. సో యా, కానీ యాజ్ యునో వెన్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ స్టఫ్, యూ నీడ్ టు అప్రిషియేట్ మీ, మై హ్యాండ్స్ గాట్ ఫ్రోజన్. మీ అందరికీ చూపించాలనుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ జూనియర్ ఫస్ట్ నో ఎక్స్పీరియన్స్ మెమరీస్ సేవ్ చేయాలనుకున్నాను. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, యునో, హ్యావింగ్ ఆల్ దిస్ స్నోఫాల్. మేము వెళ్ళిన టైంలోనే ఫ్రెష్ స్నో ఉండడం చాలా బాగుంది. ఎంజాయ్ చేసావా జూనియర్ తల్లి? స్నో ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసావా? I'm pretty sure once Junior grow up, she will definitely love it as much as we do. The snow, the views, the laughter, it was a day we will remember forever. Such a good girl, Nana. You're such a beautiful girl, Nana. You cooperated so well, Junior. Kada? సో లేక్ తాహో అనే ఈ ప్లేస్ మౌంటైన్స్ వైపు ఏమో ఇట్లా స్నో ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో లేక్ ఉంటుంది మొత్తము. ఇట్ వాజ్ క్లియరెస్ట్ అమాంగ్ ద హోల్ వరల్డ్. సో విత్ అన్ ఇంక్రెడిబుల్ ఎబిలిటీ అనమాట. 70 feet బిలో ద సర్ఫేస్ కూడా వాటర్లో క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ. వింటర్లోనేమో ఇట్లా ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది, కానీ ఆ లేక్ వచ్చేసేసి ఇట్ వాజ్ అంత ఫ్రోజన్ అవ్వదు. యూ కెన్ సీ వాటర్ స్టిల్. అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఈ పైన్ ఫారెస్ట్, ఈ ట్రీస్ని పైన్ ట్రీస్ అంటారు. ఈ పైన్ ఫారెస్ట్లో ఈ స్నో బ్యూటీని వింటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం, సో ఇట్ ఈస్ లైక్ డౌన్ వెళ్ళిపోవడం. సో రోడ్స్ అన్నీ ఇట్లా ఉంటాయి క్యాజువల్గా. స్నోఫాల్ అయిపోయాక మనకి దుమ్ము ఎట్లా పట్టేస్తుందో అట్లా స్నో ఉంటుంది ఈ ప్లేసెస్లో. సో యా,
visiting Lake Tahoe in December is an unforgettable experience. మౌంటైన్స్ ఎక్స్ప్లోర్ చేసిన యూనో ఆ హాలిడే స్పిరిట్ ఇక్కడ బాగుంటుంది. ఆ మార్వలింగ్ ఎట్ ద బ్యూటీ అనమాట. సో ఇక్కడ మీరు చూసారు ఈ యొక్క ఇలాంటి వెహికల్స్ వచ్చి స్నో తీస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. సో ప్రాబ్లం ఉండదు. సో మేమున్న ప్లేస్ నుంచి ఇది ఒక 3 hours డ్రైవ్ అనమాట మేముండే సిటీలోంచి. సో కొంతమందికి వాళ్ళ ఉన్న ప్లేస్ అంతా స్నోతో కవర్ అవుతుంటుంది. ఇక్కడ మాకు 2-3 hours తర్వాత నుంచి స్నో ఉంటుంది కాలిఫోర్నియాలో మేముండే ప్లేస్ నుంచి. సో ఇది ఈ యొక్క బ్యూటీ. ఇక్కడ కనిపిస్తున్న మౌంటైన్ ఆ పైకి మనం వెళ్ళొచ్చాం ఇప్పుడు. సో ఐ వాంట్ జూనియా టు హ్యావ్ హర్ ఫస్ట్ వింటర్ ఇన్ అ బ్యూటిఫుల్ వే. అండ్ ఐ గెస్ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారు ఈ యొక్క స్నోఫాల్ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్.